Hi everyone, welcome to R-Cube Maths, your Rajshekhar Faculty of Mathematics. సో మనము గత వీడియోలో సర్కిల్స్కి సంబంధించి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అకర్ణీయ కారణాంకం అనే కాన్సెప్ట్కి సంబంధించి డిఫరెంట్ మోడల్స్ చేయడం జరిగింది. సో మరి ఈరోజు క్లాస్లో మనము ఈ సర్ట్స్ అనే టాపిక్ మీద అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది మనము ఒకసారి తెలుసుకుందాం. సో వాటిని కాన్సెప్ట్ ద్వారా ఏ విధంగా చేయాలి, అలాగే షార్ట్ కట్ ద్వారా ఏ విధంగా చేయాలనే విషయం మనము తెలుసుకుందాం. సో ముందుగా మనము సర్ట్స్ కరణులు అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతాడనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ మనకు ఈజీ ప్రాబ్లమ్స్ నుంచి వెళ్దాం. సపోజ్ 1/√3 మైనస్ √2 ఇలా ఇస్తాడు. సో 1/√3 మైనస్ √2 అంటే దీన్ని మనము సింప్లిఫై చేయాలా. సో ఒక్కొక్కసారి మనకు రేషనలైజ్ ద డినామినేటర్ అంటారు, హారాన్ని అకర్ణీయం చేయము అంటాడు, లేదా సింప్లిఫై అని అడగవచ్చు. సో దీన్ని మనం చేయాలంటే ఫస్ట్ మనకు మెథడ్ చెప్తాం, మెథడ్ ద్వారా ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు రేషనలైజింగ్ ఫ్యాక్టర్, సో ఆర్ఎఫ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ డినామినేటర్ √3 మైనస్ √2 ఈజ్ ఈక్వల్ టు సో √3 ప్లస్ √2. ఇది మనకు రేషనలైజింగ్ ఫ్యాక్టర్. మనం ఏం చేయాలంటే ఇక డినామినేటర్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ కనుక్కొని సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. అంటే మనకు 1/√3 మైనస్ √2 అలానే తీసుకొని ఇంటూ రేషనలైజింగ్ ఫ్యాక్టర్. సో లవహారాలు న్యూమరేటర్ √3 ప్లస్ √2, సో డినామినేటర్ కూడా √3 ప్లస్ √2గా తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 into √3 ప్లస్ √2. సో we get √3 ప్లస్ √2. So denominator, so this is a minus b into a plus b. We know algebraic formula, a minus b into a plus b is equal to a square minus b square. సో ఇక్కడ మనకు ఆల్జిబ్రాయిక్ ఫార్ములా ప్రకారం మనం ఈజీగా చేయవచ్చు అనమాట. సో ఈ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అయిన ఫార్ములా మన డినామినేటర్కు అప్లై చేస్తాం. సో మరి ఇప్పుడు ఏ ప్లస్లో √3 ఉంది, బి ప్లస్లో √2 ఉంది కాబట్టి సో √3 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ √2 అలానే రాసి డినామినేటర్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకు 3 అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీగా మనకు తెలుసు √a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 మిగులుతుంది, మైనస్ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది 2. సో వి గెట్ ఆన్సర్ √3 ప్లస్ √2 బై 1 మీన్స్ సో బై 1. సో ఫైనల్లీ వి గెట్ √3 ప్లస్ √2. సో దిస్ ఈజ్ మెథడ్. సో మెథడ్ ద్వారా మనము ఈ విధంగా చేస్తామన్నమాట. అయితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంత టైము ఉండదు కాబట్టి సో దీన్ని మనము షార్ట్ కట్లో ఏ విధంగా చేయాలనేది ఒకసారి మనము తెలుసుకుందాం. సో మరి షార్ట్ కట్లో చూద్దాం. సో వెరీ సింపుల్, మనం షార్ట్ కట్లో చాలా ఈజీగా చేయొచ్చు. సో అదేంటంటే 1/√3 మైనస్ 1/√2 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనం ఏం చేయాలంటే సో డినామినేటర్ ఏదైతే ఉంటుందో దానికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ రాయాలి. అది న్యూమరేటర్గా తీసుకోవాలి. అంటే √3 ప్లస్ √2 ఇక్కడ మైనస్ ఇస్తే ప్లస్, ప్లస్ ఇస్తే మైనస్ తీసుకోవాలి. సో ఇక్కడ డినామినేటర్లో ఏం రాయాలంటే సో వీటి యొక్క డిఫరెన్స్ మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ రాడికల్ డిఫరెన్స్, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 3 మైనస్ 2 యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ √2 బై 1. సో వి గెట్ √3 ప్లస్ √2. సో ఇది మనకు ఆన్సర్. చాలా ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు షార్ట్ కట్లో. సో ఇలా మెథడ్ కాకుండా ఈజీగా మనము షార్ట్ కట్లో చేయొచ్చు.
ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా షార్ట్ కట్లోనే సాల్వ్ చేద్దాం. సపోజ్ ప్రాబ్లం ఇలా ఇచ్చాడు అనుకుందాం. సపోజ్ 1/√6 ప్లస్ √5 ఇచ్చాడు. సో దీనికి మనము సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు చూడండి. సో ఇక్కడ డినామినేటర్కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి √6 మైనస్ √5 రాసి, సో ఇప్పుడు ఇది న్యూమరేటర్గా రాస్తాం. సో ఇప్పుడు మనకి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ సింపుల్గా 6 మైనస్ 5 రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఆన్సర్ √6 మైనస్ √5. సో ఆ విధంగా మనము డైరెక్ట్గా మనము రాయవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో 1/√7 మైనస్ √5 చూడండి మరి ఆన్సర్. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √7 ప్లస్ √5 డివైడెడ్ బై, సో ఇక్కడ రాడికెంట్ 7 మైనస్ 5 తీసుకోవాలి. 7 మైనస్ 5, సో దట్ ఈజ్ ఈక్వల్ టు √7 ప్లస్ √5 డివైడెడ్ బై 7 మైనస్ 5 మీన్స్ 2 అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనకు చేయవచ్చు, చాలా ఈజీగా చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 1/√11 మైనస్ √7 అని ఇచ్చాడు అనుకుందాం. సో మన రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √11 ప్లస్ √7 డివైడెడ్ బై, సో ఇక్కడ మనకు 11 మైనస్ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు √11 ప్లస్ √7 డివైడెడ్ బై 11 మైనస్ 7 ఈజ్ నథింగ్ బట్ 4. సో ఈ విధంగా సింప్లిఫై చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. సో 1/√2 మైనస్ √3 ఆర్ √2 ప్లస్ √3, సో దట్ ఈజ్ ఈక్వల్ టు √2 ప్లస్ √3కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ మనకు √2 మైనస్ √3 అవుతుంది డివైడెడ్ బై, సో ఇక్కడ రాడికెంట్ 2 మైనస్ 3, సో దట్ ఈజ్ ఈక్వల్ టు √2 మైనస్ √3 డివైడెడ్ బై -1 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ √2 మైనస్ √3 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ √2 మైనస్ ఇంటూ మైనస్ we get plus, so √3. సో ఫైనలీ ఆన్సర్ ఈజ్ √3 మైనస్ √2. సో ఈ విధంగా మనము చేయవచ్చు అన్నమాట. మరి ఒక్కొక్కసారి ఇలా కూడా అడగవచ్చు. సపోజ్ మనకు 1/√8 ప్లస్ 3 ఇలా ఇస్తాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మనము 1/√8, 3 can be written as √9. So now rationalizing factor √8 minus √9 by, so difference of 8 and 9, 8 minus 9 అవుతుంది. That is equal to √8 minus √9 by -1, that is equal to, సో ఈ ముందు ప్రాబ్లం లాగా డైరెక్ట్గా మనకు మైనస్ ఇంటూ √8 మైనస్ √8 అవుతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయి √9. సో ఫైనల్లీ వీ గెట్ √9 మీన్స్ 3, సో 3 మైనస్ √8 ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ మనం డైరెక్ట్గా 3ని √9 రాసుకోకుండా కూడా మనము డైరెక్ట్గా చేయొచ్చు. సో అయితే మనం ఇలా కన్వర్ట్ చేసుకోవడం అనేది మనకు బెస్ట్ వే అనమాట. రైట్, డైరెక్ట్గా మనకు ఇక్కడ రాయవచ్చు కూడా. √8 మైనస్ √3 న్యూమరేటర్గా తీసుకోవచ్చు. ఇక √8 మైనస్ √9 ఈజ్ నథింగ్ బట్ √8 మైనస్ 3. సో డైరెక్ట్గా కూడా మనం రాయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ 1/7 ప్లస్ 4√3 ఇచ్చాడు. సో దీన్ని మనము సింప్లిఫై చేయాలా. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకు, సో 7 ఈజ్ నథింగ్ బట్ సో √49. సో ఇక్కడ మనకు దీన్ని ఏ విధంగా మనము రాసుకోవచ్చు అంటే, సపోజ్ 1/7 ఈజ్ నథింగ్ బట్ √49 ప్లస్ 4√3 ఈజ్ నథింగ్ బట్ 4 స్క్వేర్ 16 ఇంటూ 3 48, √48గా రాయవచ్చు. సో ఇక్కడ మనం 3ని ఎట్లయితే √9 రాసామో 7ని √49 రాసాము. Now rationalizing factor of this denominator is √49 minus √48 divided by
49 minus 48, we get 1. So that is equal to finally root 49 is nothing but 7 minus root 48 or 4 root 3. సో ఈ విధంగా రాయవచ్చు. లేదా సో డైరెక్ట్గా మనకు న్యూమరేటర్ 7 మైనస్ 4 రూట్ 3 రాసుకొని డినామినేటర్ డైరెక్ట్గా రాయవచ్చు. సో ఈ విధంగా మనము అప్లికేషన్ ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా షార్ట్ కట్లో చేయవచ్చు. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏంటంటే సపోజ్ 1 బై రూట్ 2 ప్లస్ 1 ప్లస్ 1 బై రూట్ 2 మైనస్ 1. సో ఈ విధంగా మనకు ఇవ్వచ్చు సింప్లిఫై చేయమని. సో మనకు సొల్యూషన్ చాలా ఈజీగా చేయొచ్చు. సో రూట్ 2 ప్లస్ 1కు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ రూట్ 2 మైనస్ 1 డివైడెడ్ బై, సో ఇక్కడ డిఫరెన్స్ 2 మైనస్ 1 మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు, ప్లస్ సో రూట్ 2 మైనస్ 1కు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ రూట్ 2 ప్లస్ 1 డివైడెడ్ బై హియర్ ఆల్సో 2 మైనస్ 1. సో ఎందుకనేది మనం ముందు ప్రాబ్లంలో తెలుసుకున్నాం. సో రూట్ 2 మైనస్ 1 బై 1 ప్లస్ రూట్ 2 ప్లస్ 1 బై 1. సో వి గెట్ రూట్ 2 మైనస్ 1 ప్లస్ రూట్ 2 ప్లస్ 1. సో మైనస్ 1 ప్లస్ 1 we get cancel. Finally we get root 2 plus root 2, 2 root 2. So 2 root 2 is answer. Right, next problem చూద్దాం. So 1 by root 5 plus root 7 plus 1 by root 5 minus root 7 plus 1 by 2 minus root 3. సో మనము దీన్ని సింప్లిఫై చేయాలి ఏ విధంగా అనేది ఒకసారి తెలుసుకుందాం. సో ఇక డినామినేటర్ రూట్ 5 ప్లస్ రూట్ 7 కాబట్టి సో న్యూమరేటర్ రూట్ 5 మైనస్ రూట్ 7 బై, సో డిఫరెన్స్ 5 మైనస్ 7 రాస్తాం, ప్లస్ ఇక రూట్ 5 మైనస్ రూట్ 7 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ రూట్ 5 ప్లస్ రూట్ 7 డివైడెడ్ బై 5 మైనస్ 7 ప్లస్ సో 2 మైనస్ రూట్ 3 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ మనకు 2 ప్లస్ రూట్ 3 డివైడెడ్ బై, సో 2 ఈజ్ నథింగ్ బట్ రూట్ 4. సో డినామినేటర్లో మనకు 4 మైనస్ 3 వస్తుంది. ఇక చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక 2 మైనస్ 3 కాదు. సో ఎందుకంటే 2కి రూట్ లేదు. 2ను మనము రూట్ 4 రాసుకుంటే అప్పుడు రూట్ 4లో 4 మైనస్ 3 డినామినేటర్ అవుతుంది అనమాట. రైట్, సో ఒకసారి నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో మనకు రూట్ 5 మైనస్ రూట్ 7 ప్లస్ బై డివైడెడ్ బై మైనస్ 2 వస్తుంది. రూట్ 5 ప్లస్ రూట్ 7 డివైడెడ్ బై, సో హియర్ ఆల్సో మైనస్ 2 ప్లస్ 2 ప్లస్ రూట్ 3, సో 4 minus 3 is 1. Now so here root 5 minus root 7, సో ఈ డినామినేటర్ ఇక్కడ -2, ఇక్కడ డినామినేటర్ -2 అవుతుంది. సో ఈ న్యూమరేటర్ను మనం మైనస్తో మల్టిప్లై చేస్తే సో మైనస్ రూట్ 5, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి రూట్ 7 ప్లస్, సో ఇక్కడ మనకు మైనస్ రూట్ 5 మైనస్ రూట్ 7 డివైడెడ్ బై 2 ప్లస్ 2 ప్లస్ రూట్ 3. సో ఇక్కడ మనకు 2 అనేది ఎల్సిఎంగా తీసుకొని ఈ మైనస్తో ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తే మైనస్ రూట్ 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రూట్ 7. సో ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ రూట్ 5 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ రూట్ 7. సో ఇక్కడ మనకు ప్లస్ రూట్ 7 మైనస్ రూట్ 7 క్యాన్ చేయొచ్చు. సో వి గెట్ మైనస్ రూట్ 5 మైనస్ రూట్ 5, సో మైనస్ 2 రూట్ 5 డివైడెడ్ బై 2 ప్లస్ 2 ప్లస్ రూట్ 3 అవుతుంది. సో ఇక్కడ మనకు 2 క్యాన్ చేస్తే సో 2 మైనస్ రూట్ 5 ప్లస్ రూట్ 3 ఈజ్ ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా చేయొచ్చు. లేదా 2ని రూట్ 4 కూడా రాసుకోవచ్చు. రూట్ 4 మైనస్ రూట్ 5 ప్లస్ రూట్ 3 అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు తెలిసిన కాన్సెప్ట్తో కూడా మనకు అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఈ విధంగా మనకు ఫ్రేమ్ చేయడం జరుగుతుందన్నమాట.
రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకు √2 ప్లస్ √3 డివైడెడ్ బై √2 మైనస్ √3. సో దీన్ని మనము సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ మనము సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ డినామినేటర్ చూద్దాం. డినామినేటర్ √2 మైనస్ √3. సో దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √2 ప్లస్ √3. సో అంటే మనకు √2 ప్లస్ √3 డివైడెడ్ బై √2 మైనస్ √3 అలానే రాసి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √2 ప్లస్ √3 మల్టిప్లై చేసి మరి √2 ప్లస్ √3తో డివైడ్ చేయాలా అని ఇచ్చిన మనకు క్వశ్చన్ను డినామినేటర్ యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అది న్యూమరేటర్ డినామినేటర్గా తీసుకొని మనం మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో నౌ √2 ప్లస్ √3 ఇంటూ √2 ప్లస్ √3 2 టైమ్స్ కాబట్టి మనకు √2 ప్లస్ √3 హోల్ స్క్వేర్గా రాయొచ్చు బై డివైడెడ్ బై. సో దిస్ ఈజ్ a minus b into a plus b. సో వీ కెన్ రైట్ 2 minus 3 డైరెక్ట్లీ. సో ఆల్రెడీ మనకు తెలుసు డినామినేటర్ a minus b into a plus b ఫామ్ కాబట్టి అప్లై చేసాం. సో న్యూమరేటర్ a plus b హోల్ స్క్వేర్. సో వీ నో దట్ ఫార్ములా, వీ నో దట్ a plus b whole square is equal to a square plus 2ab plus b square. మరి ఈ ఫార్ములా అప్లై చేసి చేద్దాం. ఇక్కడ ఏ ప్లేస్లో మనకు √2 ఉంది, బి ప్లేస్లో √3 ఉంది. సో అప్లై చేస్తే a స్క్వేర్ మీన్స్ √2 హోల్ స్క్వేర్ ప్లస్ సో b స్క్వేర్ మీన్స్ √3 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab మీన్స్ 2 ఇంటూ √2 ఇంటూ √3 అవుతుంది డివైడెడ్ బై -1, 2 minus 3 -1. So that is equal to square root will be cancelled, we get 2 plus 3. So plus √2 into √3, 2 into 3 6, √6 సేమ్ ఆర్డర్ కాబట్టి మనకు సో 2 √6 అవుతుంది డివైడెడ్ బై -1. సో ఇక్కడ మనకు దట్ ఈజ్ ఈక్వల్ టు 2 plus 3 5. సో 5 plus 2 √6 డివైడెడ్ బై -1 అవుతుంది. సో మరి -1తో మల్టిప్లై చేసినప్పుడు -5 -2 √6. సో ఈ విధంగా మనము తీసుకోవచ్చు. దీన్ని మనము షార్ట్కట్లో చాలా ఈజీగా చేయవచ్చు. అది ఎలాగనేది ఒకసారి చూద్దాం. సో మనకు ఇచ్చిన ప్రశ్న ఒకసారి మనము అబ్జర్వ్ చేస్తే సో √2 ప్లస్ √3 డివైడెడ్ బై √2 మైనస్ √3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు షార్ట్కట్లో ఇచ్చినప్పుడు ఒకసారి మనం డినామినేటర్ తీసుకుందాం. డినామినేటర్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √2 ప్లస్ √3 కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లో √2 ప్లస్ √3 ఉంది కాబట్టి మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్ వస్తుంది. అంటే అప్పుడు a స్క్వేర్ అంటే 2 ప్లస్ a స్క్వేర్ అంటే 2, b స్క్వేర్ అంటే 3, 2 ప్లస్ 3 5 అవుతుంది. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 5. సో 2ab, సో 2 ఇంటూ ab ఈ రెండు మల్టిప్లై చేయాలా. √2 ఇంటూ √3 ఏమవుతుంది మనకు √6 అవుతుంది. సో √6 డినామినేటర్లో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. అంటే మనకు డిఫరెన్స్ ఆఫ్ రాడికెన్స్ అంటే 2 minus 3. సో 2 minus 3 -1. సో ఇలా మనం చాలా సింపుల్గా చేయవచ్చు అనమాట. సో వి గెట్ -5 -2 √6 ఇలా షార్ట్కట్లో. సో కాబట్టి అంటే ఈ షార్ట్కట్ మెథడ్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఒకసారి ఈ కాన్సెప్ట్ ఈ మెథడ్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు ఈ విధంగా చేయవచ్చు అనమాట. రైట్, ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సపోజ్ మనకు √7 ప్లస్ √5 డివైడెడ్ బై √7 మైనస్ √5. సో దీనికి మనము చాలా ఈజీగా సింపుల్గా ఆన్సర్ చేయవచ్చు. సో √7 ప్లస్ √5 బై √7 మైనస్ √7. సో డినామినేటర్ క్లియర్గా మనకు డిఫరెన్స్ ఆఫ్ రాడికెన్స్ అనమాట. అంటే అప్పుడు 7 - 5 రాసేస్తాం. న్యూమరేటర్ మనకు ఏది √7 ప్లస్ √5 అంటే డినామినేటర్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనకు రేషనలైజింగ్ ఫ్యాక్టర్ RF వచ్చేసి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ RF ఆఫ్ √7 మైనస్ √5 ఈజ్ ఈక్వల్ టు √7 ప్లస్ √5 అవుతుంది. అప్పుడు న్యూమరేటర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్ అవుతుంది. అంటే డైరెక్ట్గా a ప్లస్ b అన్నప్పుడు 7 ప్లస్ 5
సో వీ కెన్ రైట్ డైరెక్ట్ 7 ప్లస్ 5 ప్లస్ 2 రూట్ 7 ఇంటూ 5 రాయొచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 5 12 ప్లస్ 2 రూట్ 7 into 5 35 by 7 minus 5 means 2. Now 2 is common. 2 6 times. So root 35 by 2. 2 get cancelled. So we get 6 plus root 35 is answer. So ఇలా సింపుల్గా మనము ఎక్కువ స్టెప్స్ లేకుండా షార్ట్ కట్లో తక్కువ టైంలో చేయవచ్చు అనమాట. రైట్. సో వన్ మోర్ క్వశ్చన్. సపోజ్ మనకు రూట్ 5 మైనస్ రూట్ 3 డివైడెడ్ బై రూట్ 5 ప్లస్ రూట్ 3 ఇచ్చాడు. సో దీనికి మనం డైరెక్ట్గా డినామినేటర్ 5 మైనస్ 3 తీసుకుంటాం. న్యూమరేటర్ మనకి a మైనస్ b హోల్ స్క్వేర్ వస్తుంది. అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2 రూట్ 5 ఇంటూ 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ వచ్చేసి రైట్ దట్ ఈస్ 5 plus 3 8 minus 2 root 5 into 3 5 3 is 15 divided by 5 minus 3 2. So now 2 is common. 2 into 4 minus root 15 divided by 2. 2 will be cancelled. We get final answer 4 minus root 15. సో ఇలా చాలా సింపుల్గా మనము చేయవచ్చు అనమాట. సో ఇలా సర్డ్స్ మీద అప్లికేషన్స్లో మనకు ఒక సీక్వెన్స్లో మనము తెలుసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ క్లాస్లో వీటికి కంటిన్యూషన్ మనము ఇంకా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో వాటి గురించి మనము డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.